ఈ క్వశ్చన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక సిలిండ్రికల్ వెజల్ ఇచ్చాడు. దాని యొక్క హైట్ 1.6 మీటర్ అన్నాడు. కంప్లీట్ గా వాటర్ తో ఫిల్ చేశాడు. ఫిల్ చేసేసి 50 kg మాస్ ని టాప్ సర్ఫేస్ మీద ప్లేస్ చేశాడు. అయితే సైడ్ కి ఒక చిన్న హోల్ ని క్రియేట్ చేశాడు. ఆ హోల్ నుంచి బయటకు వస్తున్న వాటర్ యొక్క స్పీడ్ ఎంత ఈ ప్రెజర్ వల్ల అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ప్రకారం ప్రెజర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ అవుతుంది. కానీ ఈ ఫస్ట్ రీజియన్ లో టోటల్ ప్రెజర్ ఏమవుతుందంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ తో పాటు ఈ 50 kg మాస్ మీద యాక్ట్ అవుతున్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వచ్చే ప్రెజర్ కూడా ఉంటుంది అనమాట. కానీ ఈ స్మాల్ హోల్ దగ్గర అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మాత్రమే ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ V1 వాల్యూ ఎంత అని అంటే కనుక ఈ చిన్న హోల్ నుంచి బయటకు వస్తున్న వాటర్ వల్ల ఈ లెవెల్ చాలా స్లోగా డిక్రీజ్ అవుతుంటుంది, ఆల్మోస్ట్ జీరో వెలాసిటీతో. అందుకే V1 ప్లేస్ లో ఇక్కడ ఏం రాశాను, 0 రాశాను. ఎక్స్టర్నల్ ప్రెజర్ వల్ల వచ్చే ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల వచ్చే ప్రెజర్ ఎంత అంటే mg బై ఏరియా, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఓకేనా. హైట్ h1 ఏమో 1.6, h2 ఏమో 0.9 మీటరు. సబ్స్టిట్యూట్ చేసుకుంటే m వాల్యూ 50 kg, g వాల్యూ 10, ఏరియా 0.5 మీటర్ స్క్వేర్ అని మెన్షన్ చేశాడు. ఓకే. డెన్సిటీ ఆఫ్ 10⁻³ పెట్టుకుంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటే 10⁻³ క్యాన్సిల్ అయిపోతాయి. దెన్ V2 స్క్వేర్ ఎంత వస్తుంది అంటే 1 + 7 × 2 ఇట్ ఈస్ 16, √16 ఈజ్ 4 మీటర్ పర్ సెకండ్స్ అవుతుంది అనమాట.